చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవని సర్వేలు పదే పదే తేల్చి చెబుతూ ఉండడంతో టీడీపీ నేతల్లో నైర్యాంశం అలుముకుంటోంది. టీడీపీ నేతలను మించి పచ్చ మీడియా అధిపతులకు ఏసీలోనూ ముచ్చెమటలు పడుతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబును ఓడించడానికి రెడీగా ఉన్న ఓటర్లపై ఎల్లో మీడియాకు మండుకొస్తోంది. 2019 ఎన్నికల్లో తమ చంద్రబాబును 23 స్థానాలకు పరిమితం చేసి మరోసారి ప్రతిపక్షంలోనే ఉంచాలని చూస్తున్న ఓటర్లను నేరుగా ఏమీ చేయలేక తన ఆధీనంలో ఉన్న పత్రికల్లో తనకిష్టం వచ్చిన వార్తలు వండుకుని అందులో ఓటర్లను చంపేస్తోంది. ప్రభుత్వంపై విషం చిమ్మడానికి పాతాళానికి దిగజారిపోయిన ఈనాడు మనుషులను బతకనివ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆ ఓటర్ల జాబితాపై ఈనాడు అక్కస కథలు రాస్తోంది. ఎందుకంటే టీడీపీ చేర్పించిన అక్రమ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం ఈనాడుకు మా చెడ్డ కోపంగా ఉంది. ఓటర్ జాబితాలో తప్పులు కుప్పలు తెప్పలన్నట్లుగా ప్రజలను మభ్యపెట్టాలన్న లక్ష్యంతో ఈనాడు వరుసగా అసత్య కథనాలను అల్లేస్తోంది. మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు షేక్ చాంద్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన ఈ వ్యక్తి బతికుండగానే చనిపోయినట్లుగా కథనాన్ని రాసేసింది. అక్కడితో ఆగకుండా చనిపోయిన వ్యక్తి పేరును ఓటరు జాబితాలో తొలగించలేదంటూ తన పైత్యాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడి కళ్లల్లో ఆనందం కోసం పచ్చ పైత్యంతో ఇలా బతికున్న ఓటరును తన రాతలతో తన వార్తల్లో చంపేశారు రామోజీ. ఆ విధంగా నరహంతక రామోజీ అయ్యారు. ఈనాడులో తాను చనిపోయినట్లు వచ్చిన వార్తను చూసుకున్న చాంద్ భాషా నిజమేనేమో అని ఓసారి తనని తాను గిల్లి చూసుకున్నారు. తాను ఇంకా చనిపోలేదని బతికే ఉన్నానని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. రామోజీ నీచ జర్నలిజాన్ని తలుచుకుని జడుసుకున్నారు. ఇంత చౌకబారు పత్రికను ఎందుకు నడుపుతున్నారని మండిపడుతున్నారు. నా పేరు షేక్ చాంద్ బాషా. నేను 12 వార్డులో నివసిస్తున్నాను. లోగడ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రికార్డేషన్గా పనిచేశాను. మొన్న 10వ తారీఖు ఫిబ్రవరి రోజు ఈనాడులో నేను మరణించినట్టుగా పత్రికల్లో వచ్చింది సార్. దానివల్ల నేను చాలా షాక్ అయ్యాను సార్. అసలు దాని మీద కార్డు మీద డెత్ అని ఉందండి. అసలు ఎవరు దాని మీద డెత్ అని రాశారు? అది వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ఏదైనా క్లారిఫికేషన్ అయిన తర్వాతే మీరు పేపర్కి ఇవ్వాలి. అంతే తప్ప మీరు ఇలాగా దాన్ని రాయకూడదు. మీరు ఇలా తప్పిది అని ఖండిస్తున్నాను సార్. ఏళ్ల కిందట వివిధ కారణాలతో చనిపోయిన వారిని సైతం నూతన ఓటర్ల జాబితాలో చోటు కల్పించారంటూ అధికారులపై నిందలు వేసే ప్రయత్నం చేసింది ఈ ఎల్లో మీడియా. ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉండడం, జాబితాల్లో ఫోటోలు లేకపోవడం వంటి లోపాలు పరిశీలించే కొద్దీ బయటపడుతున్నాయంటూ ముసాయిదా జాబితాలో వచ్చిన తప్పులే తుది జాబితాలో దర్శనమిస్తున్నాయంటూ పథకం ప్రకారం అసత్యాలు ప్రచారం చేస్తోంది రామోజీ పత్రిక. చంద్రబాబు నాయుడి కోసం బతికున్న ఓటర్లను చంపేయడం అత్యంత రాక్షసమేనని అప్సడా చైర్మన్ వడ్డే రఘురాం అంటున్నారు. విషపు రాతలు రాస్తోన్న ఈనాడును చదవడం మానేసి చాలా కాలమైందంటున్నారు రఘురాం. ఇదే పద్ధతిలో ముందుకు పోతే రామోజీరావు మొహంపై జనం ఉమ్మేసిపోతారని ఆయన హెచ్చరిస్తున్నారు. బతికున్నోళ్ళను కూడా చచ్చిపోయారని చెప్పేసి ఓటర్ల మీద అనైతికంగా, అంటే ఎంత అమానుషం అంటే అసలు ప్రజలంటే అసలు విలువలేనితనంగా, అంటే ఈనాడు పేపర్ కానీ ఆ ఈటీవీ కానీ ఎలా తయారైందంటే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందాలి. అసలు ఏమైనా అర్థం ఉందా? ఇవాళ ఎలక్షన్ అంటే ఏంటి? మనం స్వతంత్రంలో మనకు ఉన్నటువంటి హక్కు ఎలక్షన్ అనేది. అంతేగాని బతికున్న వాళ్ళని చచ్చిపోయినట్టుగా ట్రీట్ చేసి దాన్ని ఏదో వైసీసీ ప్రభుత్వం మీద ఏదో విషం జల్లినట్టుగా రాసి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఎక్కడెక్కడో తీసుకొచ్చి అవన్నీ దీని మీద పెట్టి ఇలా చేయడం చాలా అమానుషం. నేను చాలా రోజుల నుంచి ఈనాడు పేపర్ చదవడమే మానేశా. అసలు రామోజీరావు గారు అంటే ఒక విధంగా ప్రజలకి ఒక మంచి అభిప్రాయం ఉండేది. మంచి ఆయన జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకొస్తాడనే ఒక భావం ఉండేది. ఇవాళ రాను ఆ మార్గదర్శి చిట్టుబండి చూసిన తర్వాత సగం సన్నగిల్లింది. ఇవాళ లేని ఉన్నట్టు రాస్తే మొత్తం సల్లగింది. భవిష్యత్తులో ఈనాడు పేపర్ కానీ ఈటీవీ కానీ ప్రజలు అసహించుకునే పరిస్థితి. విశ్వసనీయత లేకుండా ప్రభుత్వంపై బురద జల్లాలనే కక్షతో రామోజీరావు చేసే కుటిల యత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం పొందిన ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేసి రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.